నమస్తే అండి. నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. యూట్యూబ్ వీక్షకులకు ఇకపై కంటి మీద కునుకు లేకుండా చేస్తా మన యూట్యూబ్ వీక్షకులకు. అది ఎందుకు ఏడుగొండలు, నేను ఏదో మీ వీడియో చూద్దామని వస్తే మళ్ళీ మాకు నిద్ర లేకుండా చేస్తామని అనుకోవద్దు. ఎందుకంటే నా నుంచి వీడియోలు రావట్లేదు అనే ఫోర్స్ ఎక్కువైంది నాకు. అది చేయడానికి సమయం కావాలబ్బా, అంత ఈజీ కాదు వీడియోలు చేయడం అంటే. లేటెస్ట్ వార్తల పైన స్పందించమని చాలామంది అడుగుతున్నారు. ఇక స్పందిస్తా, తప్పకుండా స్పందిస్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు సద్వినియోగపరుచుకుంటూ మరింత దూకుడుగా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పుడు 2-3 వీడియోలు అయితే చేశాను నేను. ఇప్పుడు ఏ వీడియో చేయాలబ్బా? అల్లు అర్జున్, రేవతి అనే ఒక మహిళ, వాళ్ళ కొడుకు, వారి కుటుంబ సభ్యుల గురించి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మరి అల్లు అర్జున్ చర్చ జరుగుతుంది. మనం ఈరోజు అల్లు అర్జున్ పైన ఏడుగొండలు ఘాటుగా స్పందిస్తుండు. అరే, కొంతమంది ఏం చేస్తుంటారు అంటే, ఒక్కడు ఏది మాట్లాడితే మిగతా వాళ్ళంతా గొర్రెదూకుడే. అల్లు అర్జున్ తప్పు అని అందరూ అల్లు అర్జున్ మీద పడి ఏడుస్తున్నారు. అయితే ఇక్కడ అల్లు అర్జున్ తప్ప, చనిపోయే రేవతి కుటుంబాల తప్ప, ఈ సోషల్ మీడియా మాట్లాడుతున్న వాళ్ళకి తప్ప అని మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, మరి ఈరోజు నేను చెప్తున్నాను, అందుకే మన మాదిగ సోదరుడు చేసిన విజ్ఞప్తికి ఈరోజు ఆ విజ్ఞప్తిని సదా స్వీకరించి ఇలా మొట్టమొదటిసారిగా లేటెస్ట్ అంశాలపైన స్పందించడానికి మేము ముందుకు వస్తున్నాం. అసలు అల్లు అర్జున్ తప్ప, సరే మస్తు వీడియోలు నేను కూడా చూశాను, కొన్ని చూడలే. సరే ఎవరు తప్ప మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. నా సొంత విశ్లేషణ. అసలు అల్లు అర్జున్ తప్ప, అల్లు అర్జున్ రేవతిని కత్తితో కూర్చి చంపాడా? అల్లు అర్జున్ పోయి రేవతి కుటుంబ సభ్యులను యాక్సిడెంట్ చేసి చంపాడా? అసలు రేవతిని చంపింది ఎవరు? అల్లు అర్జున్ చంపిండా? మరి అనేక యూట్యూబ్ ఛానళ్ళు, సాక్షాత్తు అసెంబ్లీలో అల్లు అర్జున్ చర్చ జరిగింది. అయితే ఇక్కడ మనం కూడా గమనించవలసిన ఒక విషయం ఉంది. అల్లు అర్జున్ తప్పు ఏమాత్రం కూడా లేదు అక్కడ. లేదు, అల్లు అర్జున్ ఏం తప్ప అబ్బా? అసలు ఎప్పుడు వచ్చినట్టు సంధ్య థియేటర్కి వచ్చిండి పోతుండు. మరి కొన్ని మాటలు ఇక్కడ మాట్లాడద్దు, కానీ మాట్లాడితే మళ్ళీ అట్టెట్లు అంటామంటారు. కానీ తప్పు అల్లు అర్జున్ది కాదు, రేవతి కుటుంబ సభ్యులది. చిన్న చిన్న పిల్లలు తీసుకొని ఆ ఫస్ట్ షోకు వెళ్ళడం అవసరమా అండి? అవసరమా? ఇది ఎందుకు, ఈ కోణంలో ఎందుకు మాట్లాడలేదు ఎవరు? అల్లు అర్జున్ చంపిండా? ఇంట్లో రాజకీయమైన కుట్రలు కూడా ఉన్నాయి అనిపిస్తుంది నాకు. సరే, అయితే నేను ఇక్కడ సరే ఏదో అభిమానం కొద్ది పోయింది రేవతి కుటుంబం. ప్రేమ, అల్లు అర్జున్ అంటే ప్రేమ. ఏం ప్రేమ? కట్టుకున్న భర్త మీద ప్రేమ ఉండదు, కన్న తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదు, అత్తమామల మీద ప్రేమ ఉండదు. ఎవడో సినిమా హీరోడు ఇట్లా డాన్సులు చేసి నటించిపోయడం మీద మీకు అంతకి పిచ్చి ఎందుకని నేను అడుగుతున్నా. సరే, పిచ్చే ఉంది అనుకుందాం, సరే ప్రేమనే ఉంది అనుకుందాం, మైండ్ దొబ్బింది అనుకుందాం, సరే అల్లు అర్జున్ అంటే దేవుడే అనుకుందాం, పోయినవు, సంతోషం. అక్కడ అల్లు అర్జున్ ఏమైనా చంపిండా? చంపలేదు. సరే, దురదృష్టవస్తు యాక్సిడెంటల్గా రేవతి తొక్కిసలాట చనిపోయింది. ఆమె కుటుంబ సభ్యులకు నేను కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. జరిగింది తప్పు ఒప్పు, ప్రాణ నష్టం జరిగింది, ఒక నిండు ప్రాణం బలైపోయింది, ఒక కుటుంబమే నాశనం అయిపోయింది, ఒక మాతృమూర్తి నెల కొరిగింది. ఇక 2 కోణాలు. మళ్ళీ కొంతమంది నన్ను అటు ఇటు చేసి మాట్లాడొద్దు. దురదృష్టవస్తు రేవతి పోయింది, చనిపోయింది. ఇక్కడ అల్లు అర్జున్ తప్పేంటంటే, అల్లు అర్జున్ చేసిన పెద్ద తప్పేంటంటే, తప్పు చేయలే, పొరపాటు చేయలే, కాకపోతే యాక్సిడెంటల్గా జరిగింది, అనుకోకుండా జరిగింది. సరే, మరి
ఆ విషయం తెలిసినప్పుడు అల్లు అర్జున్ గారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి ఇంటికి వెళ్ళి ఆ పిల్లగాడు ఇప్పుడు పాపం అది కోమలకి వెళ్ళిపోయినని అంటున్నారు. అతని పూర్తి వైద్య ఖర్చులు భరిస్తూ దగ్గర నుండి చూసుకుంటే ఇలా అల్లు అర్జున్ ఒక రియల్ హీరో అవుతున్నాయి కదా. వాళ్ళు హీరోలు కాదండి, వాళ్ళు హీరోలు కాదు, జీరోలు అని అందరు ఎంతోమంది మొత్తుకుంటే మన హిందువులకు దిమాకు పనిచేయదు కదా. సినిమా పిచ్చి హీరోల పిచ్చి వరకు ఉందో తెలుసా? మన హిందువులకే. పాపం ముస్లిం సోదరులు ఇలాంటివి పట్టించుకోరు, పాపం క్రైస్తవ సోదరులు ఇలాంటివి పట్టించుకోరు. మనకే అన్నీ మనకే. మరి ఇక్కడ అల్లు అర్జున్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే తిరిగి ఆ కుటుంబానికి కోట్లల్లో డబ్బులున్నాయి అబ్బా, సినిమాలో నటించామా, ఎగిరినామా, గంతులేసినామా అది కాదు. రియల్ హీరో అనిపించుకోవాలంటే నువ్వు వారి కుటుంబానికి అండగా నిలిచి సినిమాలో వాని కాపాడినట్టు వీని కాపాడినట్టు ఊరు బాగుపడినట్టు బిల్డప్ ఇవ్వడం కాదు. నిజ జీవితంలో సినిమా హీరో రియల్ హీరో అనిపించుకో. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అల్లు అర్జున్ గారికి నేను చెప్తున్నా, ఆ రేవతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరిచి క్షమాపణలు చెప్పి ఆ అబ్బాయికి వారి కుటుంబానికి ఆర్థిక పరంగా అండగా నిలిస్తే నీ ముళ్ళేమైనా పోయిందా? నీ ముళ్ళేమైనా గుంజుకపోతుందా? ఇలా యావత్ ప్రపంచం తెలుగు రాష్ట్రాలు నీకు జేజేలు కొడతాయి. అరే ఒక సినిమా ఖర్చు కాదబ్బా, నీవు తీసుకునే చిన్న ఖర్చు కాదు. ఇప్పటికైనా అల్లు అర్జున్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తప్పు చేయలే. అలా అని రేవతి కుటుంబం కూడా తప్పు చేయలే. మీ మీద ప్రేమతో వచ్చారు. మరి ఆ ప్రేమను నీ అభిమానమైనటువంటి రేవతి కుటుంబం పైన ఎందుకు నువ్వు చూపించలేకపోతున్నావు అని 7 గంటలు ప్రశ్నిస్తున్నాడు అబ్బా. దయచేసి అల్లు అర్జున్ గారు ఇప్పటికైనా ఈ కాంట్రవర్సీ నుంచి బయటపడాలంటే రేవతి కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పి మరి ఆ అబ్బాయికి ఆ కుటుంబానికి ఆర్థికంగా దండలు ఇచ్చి మరి యావత్ అభిమానులకు బహిరంగ క్షమాపణ చెప్పి మీకు నేనున్న అండ మీకెందుకు బెంగ అని బహిరంగ లేఖ చెయ్యి. నీ అభిమానులు అబ్బా వాళ్ళు, నీ అభిమానులు నిన్ను బతికించే వాళ్ళు, నీ దేవుళ్ళు వాళ్ళే. మరి వాళ్ళని నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? దయచేసి ఈ వీడియో పైన వీక్షకులందరూ కూడా అమూల్యమైన స్పందన కింద వాక్యాల పెట్టలు పెట్టాలని, అదేవిధంగా మన వీడియోలు 10 మందికి పంచాలని చేతులెత్తి నమస్కరించుకుంటున్నా. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్.